Dear friends, welcome to Biblical Parivartana once again. వెల్కమ్ టు డైలీ డివోషన్స్. దేవుని ప్రేమ ఇదిగో. ఆగస్టు 2కి చెందినటువంటి వాక్య భాగం అపోస్తల కార్యాలు 20వ అధ్యాయం. ఇక్కడ మనకు తెలిసినటువంటి భాగమే. అపోస్తలుడైన పౌలు ఎఫెసీ సంఘ పెద్దలకి ఇచ్చినటువంటి హెచ్చరికలు. ఇక అది లాస్ట్ టైము ఆయన వాళ్ళని కలుసుకోబోతున్నాడు. అందువలన పెద్ద ప్రసంగం చేశాడు. సముద్ర తీరాన సంఘ పెద్దలతో కలుసుకుని వాళ్ళు చాలా మూవింగ్ ప్రసంగం అన్నమాట వాళ్ళకి చేసింది. అప్పుడు ఇక లాస్ట్ కాబట్టి చాలా మూవింగ్గా ఉన్నది. దీనికి ఒక హెడ్డింగ్ ఇవ్వాలి అంటే మన సేవకు 5 విషయాలు పునాది, పౌలు సాక్ష్యము వాటికి నాంది. అపోస్తల కార్యాలు 20:18 నుండి 35 వరకు చదువుకుందాం. అంతకుముందు చిన్న ప్రార్థన. May the words of my mouth and the meditation of our hearts be acceptable in thy sight, our rock and our redeemer. Amen. అపోస్తల కార్యాలు 20వ అధ్యాయం 18 నుండి 35 వరకు. వారు తన యొద్దకు వచ్చినప్పుడు అతడు వారితో ఇట్లనెను, నేను ఆసియాలో కాలు పెట్టిన దినము నుండి ఎల్లకాలము మీ మధ్య ఎలాగూ నడుచుకుంటునో మీరే ఎరుగుదురు. యూదుల కుట్రల వలన నాకు శోధనలు సంభవించినను కన్నీళ్లు విడుచుచు పూర్ణమైన వినయ భావముతో నేను ఎలాగున ప్రభువును సేవించుచుంటినో మీకే తెలియను. మరియు ప్రయోజనకరమైనదియు ఏదియు దాచుకొనక బహిరంగముగాను ఇంటింటను మీకు తెలియజేయచు బోధించుచు దేవుని ఎదుట మారు మనసు పొంది మన ప్రభు అయిన యేసుక్రీస్తు నందు విశ్వాసం ఉంచవలనని యూదులకును గ్రీసు దేశస్థులకును ఎలాగ సాక్ష్యమిచ్చుచుంటినో ఇదంతయు మీకు తెలియను. ఇదిగో నేను ఇప్పుడు ఆత్మయందు బంధింపబడి ఉన్న వాడనై యెరూషలేమునకు వెళ్ళుచున్నాను. అక్కడ నాకు ఏమీ సంభవించునో తెలియదు, కానీ బంధకములను శ్రమలను నా కొరకు దాచుకొని ఉన్నవని పరిశుద్ధాత్మ ప్రతి పట్టణములోనూ నాకు సాక్ష్యమిచ్చుచున్నాడని తెలియను. అయితే దేవుని కృపావరమును గూర్చి సాక్ష్యమిచ్చుట యందు నా పరుగును నేను ప్రభువైన యేసు వలన పొందిన పరిచర్యను తుదముట్టింపవలనని నా ప్రాణమును నాకెంత మాత్రమును ప్రియమైనదిగా ఎంచుకొనలేదు. అంతవరకు ఆపుకుందాం. ఈ సెక్షన్ ఒక సెక్షన్ అన్నమాట. ఇది ఒక సెక్షన్ లాగా మనం పరిగణిద్దాం, తర్వాత మళ్ళీ చదువుకుందాం. ఎఫెసీ సంఘ పెద్దలు వాళ్ళు వీడ్కోలు ప్రసంగం, ఇక్కడ అంతకుముందు చెప్పాను కదా, ఈ 20:18 నుండి 35 దీన్ని 3 భాగాలుగా విభజింపవచ్చు. మొదటి భాగంలో మనం చదువుకున్నటువంటి భాగం 18 నుండి 24 వరకు ఎఫెసీ పట్టణంలో తన సొంత పరిచర్యను గూర్చి పౌలు వివరిస్తున్నాడు. ఇక మనం చదువుకోబోయేటువంటి భాగం రెండవ భాగం, దానిలో 25 నుండి 31 దాకా ఎఫెసీ పెద్దలు మీ మట్టుకు మిమ్ములను గూర్చి జాగ్రత్తగా చూసుకునే వాళ్ళను జాగ్రత్తగా ఉండవాలని దేవుని సంఘమును కాయుటకు తన పరిశుద్ధతను బట్టి తన పరిచర్యను బట్టి వారిని ప్రోత్సహిస్తున్నాడు. తన పరిచర్య ఆయన మాదిరికరంగా ఉన్నాడు, దాన్ని బట్టి వాళ్ళు కూడా ఆ విధంగా చేయాలి, ఆ విధంగా సంఘాన్ని కాసుకోవాలి. అందుకే పరిశుద్ధాత్మ వారిని అధ్యక్షులుగా నియమించనని చెప్తున్నాడు. సంఘములో కొంతమంది సత్యమును వక్రీకరిస్తూ వారిని అనుసరించే కాలం రాబోతున్నదని, అలాంటి సవాళ్లను ఎదుర్కొనవలసి ఉందని ఈ సందర్భంలో ఉద్ఘాటిస్తున్నాడు. ఇక మూడవ భాగంలో ఏంటి అంటే 32 నుండి 35 వరకు దానిలో చెప్పేది ఏంటంటే దేవునికి
ఆయన ఆయన కృపా వాక్యమునకు ఆ పెద్దలను అప్పగిస్తూ మరలా తన సాక్ష్యాన్ని ఏ ఆర్భాటం లేకుండా కష్టతరంగా ఉండే తన యథార్థతను ఒక ప్రమాణంగా చేసుకొని ఆయన వారి మధ్య చేసిన సేవను గురించి తిరిగి వారికి చెప్తున్నాడు. ఈ మూడు భాగాల్ని గమనించుకోవాలి. ఈ అధ్యాయంపై ప్రసంగించినప్పుడు అసామాన్యం కంటే మరి ఎక్కువగా సామాన్యంగా మధ్య భాగంపై కేంద్రీకరిస్తారు. అంటే దాని అర్థం ఏంటంటే మధ్య భాగం గురించి ఎక్కువగా వర్ణిస్తారు. అందువలన మధ్య భాగం గురించి ఆయన ఎక్కువసేపు చెప్పాడు. ఎందుకంటే దాని గురించి ఇక్కడ చెప్పట్లేదు కాబట్టి. అక్కడ ఎక్కువ మంది దానిపై కాన్సన్ట్రేట్ చేస్తారు, తక్కువ మంది దీనిపై అంటే ఆయన చెప్పబోయే దాన్ని గురించి చెప్పరన్నమాట. ఇక్కడ కార్సన్ గారు చెప్పేది ఏంటంటే పౌలు పరిచర్యలోని కొన్ని లక్షణాలపై దృష్టి పెట్టాలని తలుస్తున్నాడు. ఇక్కడ పౌలు అంటే మనకి సంఘానికి పునాదిగా ఉన్నటువంటి అపోస్తులు కదా, అపోస్తులలో పౌలు కూడా ఒకడు. కాబట్టి మరి పునాదిగా ఉండేటువంటి వాళ్ళు చెప్పేటువంటి మాటలే కాదు, వారు ఏ విధంగా మాదిరికరంగా ఉన్నారు అది కూడా మనకి పునాదే. కాబట్టి 5 విషయాలు ఆయన తను మాదిరికరంగా ఉండటాన్ని మనం ఇక్కడ చూస్తాం. మొదటిది ఆయన జీవిత విధానం, ఆయన పరిచర్య తీరు మాదిరికరంగా ఉంటుందని పౌలు గుర్తిస్తున్నట్లు స్పష్టంగా కనిపిస్తుంది. ఆయన జీవిత విధానం, ఆయన పరిచర్య తీరు, ఆ రెండు కూడా. వేరే చోట అంటే కొరింథీలో తాను క్రీస్తును అనుసరిస్తున్నట్లు తనను అనుసరించమని కొరింథీయులకు బహిరంగంగా చెప్పుతున్నాడు. 1 కొరింథీ 11వ అధ్యాయంలో. ఓకే, ఇది అక్కడ ఆ వాక్యం చదువుకుంటే 1 కొరింథీ 11:1 చదివితే ఆయన పోలి నడుచుకోమన్నట్టుగా ఉంటుంది. నేను క్రీస్తుని పోలి నడుచుకున్న ప్రకారము మీరును నన్ను పోలి నడుచుకొనుడి అని చెప్తున్నాడు. అంటే నేను చెప్పింది చేయటమే కాదు, నేను చేసింది కూడా చేయాలి. కానీ అట్లా కాకుండా నేను చెప్పినట్లు చేయండి, నేను చేస్తున్నట్లు చేయకండి అనేది అది డబుల్ స్టాండర్డ్ లాగా ఉంటుంది. అంటే ద్వంద్వ ప్రమాణాలాగా ఉంటుంది. అంటే చెప్పిందే చేయాలి, నేను చేసింది చేయొద్దు అంటే నేను చెప్పింది నేను చేయట్లేదు అని డబుల్ స్టాండర్డ్ లాగా చెప్పటం ఒక విధంగా, చేసేది ఒక విధంగా. ఆయనలో అది కనిపించదు. ఆయన జీవిత విధానం, ఆయన పరిచర్య ఆ విధమైనటువంటిది. రెండవది, యూదుల కుట్రల వలన తీవ్రంగా శోధింపబడినప్పటికీ, చూడండి ఇక్కడ 19వ వచనంలో చదువుతాను. ఓకే, అక్కడ చదివితే మనకి అర్థమవుతుంది. 19 నుండి ఇప్పుడు ఇది చెప్పకుండా చదవాలి. 19 నుండి 24 వరకు. 19వ వచనం మరలా చదువుకుందాం. యూదుల కుట్రల వలన, యూదులు అంటే ఇక్కడ యోధా నాయకులని. యూదులు అని బైబిల్లో వచ్చినప్పుడు కొంచెం ఆగాలి. వాళ్ళు యూదులు అంటే యోధా ప్రాంతం నుండి వచ్చారా, లేక యూదుల సమూహమా, లేకపోతే యోధా నాయకుల, యూదుల్లో ఉన్నటువంటి శాస్త్రులా, లేకపోతే వాళ్ళు పరిసయ్యులా, మరి ఆ వివరాలన్నీ కొంచెం కనిపెట్టాలన్నమాట. ఆ సందర్భం చదివితే మనకి ఆ యూదుల్లో ఎవరో తెలుస్తుంది అన్నమాట. మళ్ళీ చదువుకుందాం. యూదుల కుట్రల వలన నాకు శోధనలు సంభవించినను కన్నీళ్లు విడుచుచు పూర్ణమైన వినయభావంతో నేను ఎలాగూ ప్రభువును
సేవించుచుంటినో మీకే తెలియను. చాలా పవర్ఫుల్ మాటలు ఇవి కదా. వేరే విధంగా చెప్తే, చాలా దయచేసి ఇది జాగ్రత్తగా వినండి. ఆయన ఎదుర్కొన్న వ్యతిరేకతను బట్టి, అంటే యూదులు నుండి వచ్చినటువంటి వ్యతిరేకతను బట్టి, ఆయన ఆ వ్యతిరేకత ఆయన్ను ఓడించలేకపోయింది. మరొక ప్రక్క పగ తీర్చుకొనుటకు పురికొల్పబడలేదు. వాళ్ళు నన్ను ఓడించారు కాబట్టి నేను పగ తీర్చుకోవాలి అనేటువంటి ఆలోచన ఆయనకి లేదు. దానికి భిన్నంగా దానికి వేరుగా ప్రవర్తిస్తూ నిరుత్సాహపడి రాజీనామా కూడా చేయలేదు. ఇక వదిలిపెడతాను ఈ పరిచర్య, వాళ్ళ నుండి నాకు చాలా యాతన ఒత్తిడి వస్తుంది, ఇంకా ఇది వద్దులే అని పరిచర్యను వదిలిపెట్టను లేదు. లేదా కోపపడి ముందుగా తాను నిర్మించిన పనిని నిర్మూలన చేయలేదు. అంటే అంతవరకు చేశాడు, అంత కష్టపడి పనిచేశాడు. మరి ఆయన కోపపడి రౌద్రంతో వాళ్ళ మీదకి వెళితే ఇక ఆయన చేసిన పని అంతా అన్ని సంవత్సరాలుగా తరబడి చేసినటువంటి ఆయన కట్టినటువంటి ఆ యొక్క సేవని తన చేతులతోనే నిర్మూలన చేసినట్టుగా అవుతుంది. అది కూడా చేయలేదు. అది చాలా ముఖ్యం. మరలా చదువుతాను. ఒక ప్రక్క ఇప్పుడు వేరే విధంగా చెబితే, ఆయన ఎదుర్కొన్న వ్యతిరేకత ఆయనను ఓడించలేదు. మరొక ప్రక్క ఆయన పగ తీర్చుకొనుటకు పురికొల్పలేదు, అంటే పగ తీర్చుకోలేదు. ఇంకోటేంటి, దానికి భిన్నంగా ప్రవర్తిస్తూ నిరుత్సాహపడి రాజీనామా కూడా చేయలేదు. కోపపడి ముందుగా తాను నిర్మించిన దాన్ని నిర్మూలం కూడా చేయను లేదు. ఆ విధంగా ఆయన స్పందించాడు. ఓకే, ఆయన ఓడిపోలేదు, కానీ పగ తీర్చుకోలేదు, మరలా నిరుత్సాహపడి రాజీనామా చేయలేదు. తర్వాత ఆయన చేసిన దాన్ని నిర్మూలన కూడా చేయలేదు, కూల్చలేదు. ఆయన ఇంతవరకు బిల్డప్ చేసి ఆ పరిచర్యని కూల్చడం లేదు. అది చాలా ముఖ్యమైనటువంటిదిగా మనం భావిద్దాం. మన పరిచర్య కూడా ఆ విధంగా ఉండాలని. మూడో విషయం, బహిరంగ సభలతో పాటు గృహాలను దర్శించడం ద్వారా ఆత్మీయంగా బలపరిచే నమ్మకమైన పరిచర్యగా పౌలు సేవ ఉంటుంది. ఓకే, 20వ వచనం. మరియు ప్రయోజనకరమైనది ఏదియు దాచుకొనక బహిరంగముగాను ఇంటింటను మీకు తెలియజేయుచు బోధించుచు దేవుని ఎదుట మారు మనసు పొంది మన ప్రభు అయిన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచవలనని యూదులకును గ్రీసు దేశస్తులకు ఎలాగ సాక్ష్యమిచ్చుచుంటినో ఇదంతయు మీకు తెలియను. అన్నిటికంటే వాక్యం ద్వారా ఉద్రేకించబడిన వ్యక్తిగా ఆన్ ఫైర్ ఫర్ గాడ్. ఓకే, వాక్యం ద్వారా పురికొల్పబడి, ఓకే, ఆయన ఉద్రేకించబడ్డాడు, ఆన్ ఫైర్ అన్నమాట. దాని కారణంగా ఆయన వాక్య పరిచర్య కూడా ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. అంటే వాక్యం ద్వారా పురికొల్పబడి ఉద్రేకించబడినట్లుగా ఆయన పరిచర్య ఉంటుంది. వాక్యం లేకుండా, అంటే ప్రార్థన చేసుకుంటారు, ప్రార్థన చేసుకోవాలి, కానీ వాక్యానికి అంత విలువ ఇవ్వరు చాలామంది. స్టడీ చేయటం, వాక్యం ఏదో జస్ట్ చదవటం కాదు, చదువుకోవాలి, స్టడీ చేయాలి, రెండు చేయాలన్నమాట. మరలా ఇప్పుడు చెబుతూ ఉంటే, వేరే వాళ్ళకి చెబుతూ ఉంటే మనకు కూడా అది దాని ప్రిపరేషన్ అవసరం. కాబట్టి మనం సూక్ష్మంగా, తీవ్రంగా, డీటెయిల్డ్గా మనం చదువుకోవడానికి వీలవుతుంది. 4వ విషయం, ఎంతో కష్టతరంగా ఉన్నప్పటికీ, ప్రజల ఆమోదం లేనప్పటికీ సువార్తలోని
ప్రాథమిక నగ్న సత్యాల నుండి ఆయన వైదొలగలేదు. మరి థర్స్డే దినాన ముఖ్యమైనటువంటిది ఏంటి, అముఖ్యమైనటువంటిది ఏంటి అని మనం చెప్పుకున్నాం. అది ప్రాథమికమైనటువంటి నగ్న సత్యాలు, దాని నుండి వైదొలగలేదు. అది చాలా ముఖ్యమండి ఎవరికైనా సరే. బేసిక్ డాక్ట్రిన్స్ ఆఫ్ ద బైబుల్, సత్యాలు. డాక్ట్రిన్స్ అంటే సత్యాలు, అవి నగ్న సత్యాలు. ప్రాథమికమైనటువంటిది. ప్రాథమికమైనటువంటిది ఏంటి, మరి ప్రాథమిక కానటువంటిది ఏంటో మనం తెలుసుకోవాలి. అన్నీ ప్రాథమికమైతే ఏది ప్రాథమికం కాదు. అన్నీ ప్రాథమికం అన్నీ అనవసరమైనవి మైనర్గా ఉంటే ఏది ప్రాథమికం కాదు. కాబట్టి ప్రాథమికంగా ఉన్నది ఏంటి, ప్రాథమికంగా కానిటువంటిది ఏంటో దాన్ని డిసైడ్ చేసుకుని ప్రాథమికంగా ఉన్నటువంటి వాటి నుండి తొలగకూడదు, కాంప్రమైజ్ కాకూడదు. అది ఎవరైతే దాని నుండి వైదొలుగుతారో వాళ్ళని ముఖ్యంగా ఆ విధంగా వైదొలిగి నకిలీ సువార్తని చెప్పేటువంటి వాళ్ళని పంపించమంటాడు. 2 కొరింథీ 10, 11, 12, 13 ఆ అధ్యాయాల్లో. దాంతో ఏ పొత్తు పెట్టుకోకూడదు. వైదొలిగినటువంటి ఆ టీచర్స్తో పొత్తు పెట్టుకోకూడదు అని చెప్తాడు. అందుని బట్టి దేవుని ఎదుట మారు మనసు పొంది మన ప్రభు అయిన యేసుక్రీస్తునందు విశ్వాసం తప్పక ఉంచవలనని ఒకే విధంగా యూదులకు కానీ గ్రీసు దేశస్తులకు కానీ ఒకే విధంగా ధైర్యం ఇస్తున్నట్లు ఆయన చెప్పగలుగుతున్నాడు. 21వ వచనం మరలా చదువుకుందాం. దేవుని ఎదుట మారు మనసు పొంది మన ప్రభు అయిన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచవాలని యూదులకును గ్రీసు దేశస్తులకును వాళ్ళకి ఒక మెసేజ్, వీళ్ళకి ఒక మెసేజ్ కాదు, ఎలాగ సాక్ష్యం ఇచ్చుచుంటున్న ఇదంతయు మీకు తెలియను. మరలా చదువుతాను. ఎంతో కష్టతరంగా ఉన్నప్పటికీ, ప్రజల ఆమోదము లేనప్పటికీ, స్వార్థలోని ఆ నగ్న సత్యాలని, ప్రాథమిక సత్యాల నుండి వైదొలగకుండా దాన్ని బట్టి ఉన్నదాన్ని బట్టి ఆయన సేవ ఎలాంటి సేవ, అందరికీ యూదులకు అన్యులకి వాళ్ళ ఎదుట మారు మనసు పొంది మన ప్రభు అయిన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచాలి. యు మస్ట్ బిలీవ్ ఇన్ హిమ్ అని ధైర్యంగా సాక్ష్యం ఇస్తున్నట్లు చెప్పగలుగుతున్నాడు. అది మనకు కూడా మాదిరికరంగా ఉండాలి. 5వ విషయం, కొన్నిసార్లు ఇది కొంచెం చాలా జాగ్రత్తగా వినాలి. అక్కడ ఏంటంటే గురి తెలియనప్పటికీ ఆయన అప్పటికీ దేవుడు ఆత్మ ద్వారా నడిపించినటువంటి పందాలో వెళ్ళాడు. ఆయన గురేంటో తెలియదన్నమాట. అంటే క్లియర్గా గురి తెలియనప్పటికీ దేవుడు ఏదైతే బలపరిచాడో దాన్ని బట్టి పోయాడు. కొన్నిసార్లు ఆత్మయందు బంధింపబడినట్లు భావించి ఆయన ఎంచుకున్న మార్గము దేనికి దారి తీస్తుందో ఖచ్చితంగా తెలియనప్పటికీ, పూర్తిగా తెలియనప్పటికీ దాని దారి పట్టాడు. ఒక చర్యను, ఇది మనకు ప్రిన్సిపల్గా ఉంటుంది, ఒక చర్యను చేపట్టుటకు తగిన అవగాహన ఉన్నప్పటికీ ఆ చర్య పర్యవసానం అవగాహన లేనప్పటికీ అదే పందాలో వెళ్తున్నాడు. లేకపోతే ఇంకొక విధంగా చెప్పాలంటే ఆ పరిచర్య పర్యవసానం, ఆ గురి, ఆ అవగాహన తప్పనిసరిగా లేకపోయినప్పటికీ ఆయన ఆ పరిచర్య, ఆ పందాను, ఆ మార్గాన్ని పట్టాడు. ఆ పరిచర్యను పట్టుటకు ఆయన తగిన అవగాహన బట్టి. అది మీకు అర్థమైందని అని అనుకుంటాను.
ఇక పౌలు విషయంలో ఇక మనం చదివేది ఏంటి అంటే, బంధకములను శ్రమలను నా కొరకు కాచుకొని ఉన్నవని అది మాత్రం ఆయనకి తెలుసు. ఇక తర్వాత ఏమవుతుందో తెలియదు. బంధకాలు రెడీగా ఉన్నాయని తెలుసు, ఇక తర్వాత ఏమవుతుందని తెలియదు. అయినప్పటికీ యేసుక్రీస్తు తనకు అప్పగించిన బాధ్యతను నెరవేర్చవలనని ఆతృతతో ఆయన దేవుని కృపా వార్తను గూర్చి సాక్ష్యమిచ్చుటకు నా పరుగును తుదముట్టించవలనని ఆయన ఆశ మాత్రం ఆయనకు ఉన్నది. మళ్ళీ చదువుతాను. పౌలు విషయంలో బంధకములను శ్రమలను నా కొరకు కాచుకొని ఉన్నవని మాత్రము ఆయనకు తెలుసు. యేసుక్రీస్తు తనకు అప్పగించిన బాధ్యతను నెరవేర్చవలనని, అంటే గురి తెలియకపోయినా కానీ అప్పుడు తన బాధ్యతలు ఏంటో అది తప్పకుండా చేయాలి అని తను చేపట్టాడు. ఆ ఆశను వ్యక్తపరచుకున్నాడు. దేవుని కృపా సువార్తను గూర్చి సాక్ష్యమిచ్చుటయందు నా పరుగును తుదమిట్టింపవలనని, అంటే దేవుని సేవ చేయాలి, సువార్త చెప్పాలి అనేటువంటి ఆశ ఆయనకున్నది. ఆ సువార్తను గురించి ఇక్కడ ఏమన్నది? కృపా సువార్తను గురించి. సువార్తలో ముఖ్యమైనటువంటిది ఏంటి? ముఖ్య భాగం ఏంటిది? కార్డినల్ పాయింట్, సెంట్రల్ పాయింట్ ఏంటి అంటే కృప. అందువలన కృపా సువార్తను గూర్చి, దేవుని యొక్క కృప లేకుండా కొంతమంది ఇక ఎప్పుడు తప్పు చెబుతానే ఉంటారు. వాళ్ళ ప్రసంగాలు వింటే ఇక పాపం గురించి, వాళ్ళు ఏం చేయాలి అని బాధ్యత గురించి ఎప్పుడు చెప్తారు, ఎత్తిపడుస్తారు. శిక్ష, శాపం ఉంటుంది, శాపగ్రస్తమైన మాటలు చెప్తారు. కానీ అదంతా చెప్పిన తర్వాత, అది చెప్పాలి కానీ చెప్పిన తర్వాత దేవుని కృపను బట్టి చెప్పరు. దేవుని కృప, దేవుని వాత్సల్యం, దేవుని యొక్క క్షమాపణ ఉంటుందని చెప్పకపోతే అది సువార్త కానే కాదు. కాబట్టి కృపా సువార్తను గురించి ఆయన చెప్పాడు. కాబట్టి మనం నేర్చుకునేటువంటి, మనకు సేవకు చెందినటువంటి 5 విషయాలు మనం ఇక్కడ గుర్తించాలి. ఏంటంటే మన జీవిత విధానం, మన పరిచర్య తీరు యేసుక్రీస్తుని అనుసరించినట్లుగా ఉండాలి. యేసుక్రీస్తుని అనుసరిస్తున్నట్టుగా, యేసుక్రీస్తు దేవుడులేండి, అయితే మరి పౌలు మనిషే కదా, నీకులాగా నాలాగా. కాబట్టి యేసుక్రీస్తుని అనుసరించేవి ఉన్నాయి. పౌలు అనుసరించాడు, ఆ విధంగా అనుసరించాలి. అనుసరించలేమనుకోండి, పశ్చాత్తాపపడి మనం ముందుకెళ్ళాలి. ఇక వేరే మార్గం, ఏ క్రైస్తవుడికి వేరే మార్గం ఏమీ లేదు. తప్పని తెలుసుకున్నప్పుడు క్షమాపణ కోరుకుని పరిశుద్ధాత్మ శక్తి పొంది ముందుకు వెళ్ళాలి. అంతేగాని డబుల్ స్టాండర్డ్ ఉండకూడదు. రెండవది ఏంటి అంటే, మనం ఇంత చెప్పుకున్నాం కదా, మనం ఎంత అపోజిషన్ ఉన్నప్పటికీ, యూదులు కుట్రలో ఉన్నట్టుగా వ్యతిరేకతగా ఎన్నో కుట్రలు ఉన్నప్పటికీ మన జీవితం కానీ మన సేవ కానీ కన్నీళ్లతో నిండినటువంటి పరిస్థితి ఉన్నప్పటికీ మనం సేవని వదిలిపెట్టకూడదు. పేతురు వలె మనం దాన్ని వదిలిపెట్టకూడదు, దానికి రాజీనామా చేయకూడదు. మనల్ని ఎవరైతే మనపై ఒత్తిడి చేస్తున్నారో వాళ్ళ మీద పగ తీర్చుకున్న వాళ్ళను అని అనుకోకూడదు. పగ తీర్చుకున్నట్టు నాది అంటాడు, ఆయనకు వదిలిపెట్టాలి. ఆయన బాగా సన్నగా జరుగుతాడు, ఆయనకు వదిలిపెట్టాలి. ఓకే, నిరాశ పడకూడదు. ఓకే, మరి మనం కోపపడి మనం చేసినటువంటి పనిని నిర్మూలన చేయకూడదు. ఇంకా ఎట్లా చేయాలి? హౌస్ విజిటింగ్ చేయాలి, ఆత్మీయంగా ప్రజలను బలపరచాలి. పబ్లిక్గా చెప్పుకుని, సువార్త చెప్పుకుని ఇక వాళ్ళు
వాళ్ళ సంగతి వాళ్ళే చూసుకుంటారని వాళ్ళకి వదిలిపెట్టకూడదు. వాళ్ళని పదే పదే దర్శించి దేవుని వాక్యంలో వాళ్ళని బలపరచాలి. ఓకే. మనం మనం వాక్యంతో ఆన్ ఫైర్గా ఉంటే మన పరిచర్య కూడా ఆ విధంగా ఉంటుంది. ఇతరులకు కూడా ఇతరులని ఆ విధంగా తర్బీదు చేయగలం. నాలుగవది ఏంటంటే, ఎంత కష్టతరంగా ఉన్నప్పటికీ ప్రజలు మనం చేసేదాన్ని మరి వాళ్ళు దానికి ఆమోదం తెలపనప్పటికీ ఓకే, ధైర్యంగా మనం సాక్ష్యం ఇవ్వాలి. ప్రకటన గ్రంథం అంతా అదే. ఎంత అపోజిషన్ ఉన్నప్పటికీ, మనుషుల ఆమోదం లేనప్పటికీ ధైర్యంగా సాక్ష్యం ఇస్తూ, యేసు ప్రభు సాక్షిగా ఉన్నాడు. దేవుని సాక్షికి, దేవుని తండ్రికి సాక్షిగా ఉండి, అది మరణమైనా, శిలువ మరణమైనా సరే సాక్షికరంగా, నమ్మకంగా, దేవునికి నమ్మకంగా ఆయన జీవితాన్ని అర్పించాడు. అలాంటిది అంటే అందరూ మరణిస్తారని చెప్పటం కాదు. ఎవరైతే దేవుడు నిర్ణయించాడో వాళ్ళే ఆ విధంగా మరణించేటువంటి ధన్యత ఉంటుంది. ఐదవది ఏంటి అంటే, మనకు గురి ఏంటి తెలియకపోయినా కానీ మనకి దేవుడు అప్పగించినటువంటి దాన్ని, సువార్త సేవని ముందుకు తీసుకొని వెళ్ళాలి. ఓకే. కష్టాలైనా, బంధకాలైనా సరే, శ్రమలైనా సరే ఉన్నప్పటికీ దేవుడు చివరికి ఏం చేస్తాడో తెలియదు. ఇప్పుడు ఆయన యెరూషలేము వెళ్ళినప్పుడు ఆయన బంధిస్తారని తెలుసు, కానీ వెంటనే చనిపోయాడా? లేదు. ఆయన రాజులకి, ప్రధానులకి, రోమా అక్కడికి వెళ్ళి ఖైదీగా వెళ్ళి, అక్కడ రోమాలో ఖైదీగా ఉండి అక్కడ చర్చిని స్థాపించాడు. ఓకే. తర్వాత మరలా స్పెయిన్ దాకా వెళ్ళాడు, అక్కడ సువార్త చెప్పాడు. తర్వాత ప్రాణాలు కోల్పోయాడు. అదేం తెలీదు ఆయనకి. అయినప్పటికీ దేవుడు ఆ విధంగా నడిపిస్తున్నాడు కాబట్టి ఆయన కృపా వార్తను చెప్పగలిగాడు. ఆ విధంగా ఉండాలని దేవుని ఆశ. నేను ఉండానని చెప్పట్లేదు. మీకెట్లా మాదిరో అపోస్తలుడైన పౌలు నాకు కూడా మాదిరి. కాబట్టి ఏదో సగర్వంగా చెప్పటం అని కాదు. మనం చెప్పినా కానీ అది దేవుని వాక్యం చెబుతుంది కాబట్టి నేను చెప్పాల్సి వచ్చింది. ఓకే. పౌలు మాదిరిని అనుసరిస్తూ మనం జీవించాలి. జీవించడానికి దేవుని యొక్క శక్తిని, కృపను వేడుకుందాం, ప్రార్థన చేసుకుందాం. May the grace of the Lord Jesus Christ, the forgiving, the strengthening grace of the Lord Jesus Christ, the love of the Father, the forgiving love of the Father, and the fellowship that is created by the Holy Spirit be with each one of us now and for all the days to come. Amen. God bless you.